కొంతమంది అంటారు, మేము ఎవరి దగ్గర చేయి చాపలేదండి, యాచన చేయలేదండి, దానం అడగలేదండి అంటారు. లేదు, బ్యాంకులో లోన్ చేసి ఈఎంఐ పెట్టడాన్ని కూడా చేయి చాపడం అని అంటారు. ఒక చేయి కాదు, 10 చేతులు చాపడం అంటారు. చేయి చాపడం అంటే యాచన భిక్షాటన అనుకోకూడదండి. అప్పు చేయడం కూడా చేయి చాపడం కిందే లెక్క. నువ్వు బ్యాంకు వాడి దగ్గర చేసినా, పక్కింటి వాడి దగ్గర చేసినా, ఎవరి దగ్గర చేసినా అప్పు చేసావంటే చేయి చాపినట్టే లెక్క. జీవితంలో అలవాటు చేసుకోవలసింది మనం, మన పిల్లలకి నేర్పవలసింది చేయి చాపనివాడు నాకుంటేనే వస్తువు కొనుక్కుంటా, లేకపోతే లేదు. అంతేకాదు, వేరొకరు చాచిన లేదనకిచ్చువాడు. అప్పులు చేసి దాన ధర్మాలు చేయక్కల్లా, బడాయి కోసం చేయక్కల్లా. కానీ మనం ఏదో జమీందారులం, భగవంతుడు మనకి ఇచ్చాడు, మనకు పొలం ఉంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, లోటేం లేదు, మన బిడ్డలు బాగున్నారు, బంధువులకో మిత్రులకో ఎవరికో అవసరమైంది, మనం ఇవ్వకపోతే ఎవరిస్తారండి? అందుకని వాళ్ళు ఎవరైనా అడిగితే అక్క బాధపడకు, అన్న బాధపడకు, నేను ఉన్నాను కదా, నీ కొడుకోకళ్ళు నా కొడుకోకళ్ళునా, నేను ఇస్తానులే, ఈసారికి